చందుర్తి మండలంలో శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని మలయాళ రామన్నపేట జోగాపూర్ మూడపల్లి మరిగడ్డ గ్రామాల్లో చెరువులు కుంటలు నిండి పొంగి పొర్లుతున్నాయి. వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారి అయిన చందుర్తి మలయాళ గ్రామాల మధ్య ఉన్న లో లెవెల్ వంతెనపై వరద ప్రవాహం ఉధృతిగా ఉండడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అలాగే జోగాపూర్ ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న లో లెవెల్ కలవట్టుపై వరద నీటి ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎనగలు వంతెన నుంచి వరద నీరు ప్రవహించడంతో జేసీబీ సాయంతో వంతెనకు అడ్డుగా చేరిన ముళ్ల కంపలు తొలగించారు. అధికంగా ఉన్న లో లెవెల్ వంతెన వద్ద ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా పోలీస్ ప్రకారం ఏర్పాటు చేశారు. రాత్రి నుంచి ఉదయం 11 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 2 గంటలకు పైగా గెరవించింది. దీంతో మండలంలో వరద ఉధృతి అధికంగా ఉన్న గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు మండలంలో 76.5% వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎదురొస్తాయిగా కుటుంబ జిమ్మలు ఏమన్నారు ఇంకా జిమ్మలు ఇప్పుడు బాగానే ఉన్నది ఇంకా మండలం ఈ 12వ వార్డు ఈ బాలాజీ సూపర్ మార్కెట్ దగ్గర ఈ ఊర్లే వరద మొత్తము మా ఊర్లే మా ఇంటి ముందు గుర్తొస్తుంది. పట్టించుకునే నాదులే లేదు. పోయినసారి బీజేపీ వాళ్ళు కూడా వచ్చి చూసిపోయారు. సెక్రటరీతో మాట్లాడి పైపులు వేసి ఊర్లే వరద మొత్తం దాంట్లో మోర్లే పడగొడతామన్నారు. ఎవరు కూడా సర్పంచ్కి ఫోన్ చేసినా ఆపలేడు, సెక్రటరీకి ఫోన్ చేసినా ఆపలేడు. ఈ మొత్తం రోడ్డు మీద బండ్లు లారీలు కార్లు వచ్చినా కానీ ఆగుతున్నాయి. ఆ వాటర్ అంతా వచ్చి మా రేట్ల కింద వేరుతుంది. పోయినసారి సంవత్సరము ఇంటి ముందట వరదతోటి దోమలకు మా పెద్ద కొడుకు డెంగ్యూ జ్వరం వచ్చింది. కరీంనగర్లో దాంట్లో చికిత్స చేసినాము, 1,00,000 రూపాయలు ఖర్చు వచ్చింది. మరి దోమలతో ఏం చేస్తాడు? ఊర్లో ఏ ప్రజానాయకుడు లేడా? ఇంత కూడా పట్టించుకుంటలేరు. మా పరిస్థితి ఏంది? ఇట్లనే చేస్తే మాత్రం మేము కలెక్టర్కి లెటర్ పెడతాము. కలెక్టర్ కూడా వస్తాడు. 12వ వార్డుకు మొత్తం ఇప్పుడు వానకాలం వచ్చిందంటే మాకు ఇదే వరద అంతా దుమ్ము కట్టెలు చెప్పులు సీపీర్లు ఇదంతా అంగడంగడున్నది. ప్రతి దానికి దోమలు వచ్చుడు ఇవన్నీ దోమలు అంత అంగడంగడున్నది. మాకు ఏ సింగారం లేదు మాది.